ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడం, చెమటలు పట్టడం, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం బహుశా హార్ట్ అటాక్ సంకేతాలు కావచ్చు. కానీ ఒక పెద్ద ప్రశ్న, అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? గుండె ఒకసారి ఆగిపోతుందా, లేకపోతే దాని వెనక జరుగుతున్న చాలా సంవత్సరాలు మార్పుల ఫలితమా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మన గుండె ఎలా పనిచేస్తుంది, హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అండ్ దాన్ని ఎలా తగ్గించుకోవచ్చో సులభంగా తెలుసుకుంటారు. మన గుండె ఒక శక్తివంతమైన పంప్. ఇది సుమారు ఒక రోజుకి 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. మన గుండె ప్రతి నిమిషం శరీరం అంతా రక్తాన్ని పంపు చేస్తుంది. అంటే ప్రతి అవయవానికి రక్తాన్ని పంపిస్తుంటుంది. ఈ రక్తంలో ఉండే ఆక్సిజన్ ప్రతి అవయవానికి కూడా మనకి పోషకాలు అందిస్తూ ఉంటాయి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ గుండె పనిచేయడానికి కూడా రక్తం అవసరం. ఈ గుండె పనిచేయడానికి కావాల్సినటువంటి రక్తం ప్రత్యేకమైనటువంటి బ్లడ్ సెల్స్, వీటినే కరోనరీ ఆర్టరీస్ అంటారు. కరోనరీ ఆర్టరీస్ ఎప్పుడైతే బ్లాక్ అవుతాయో అప్పుడే ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్. అసలు మనకు బ్లాకేజ్ అనేది ఎలా ఏర్పడుతుందో తెలుసా? మనం ఎక్కువగా జంక్ ఫుడ్ తిన్నాం, సోరీ ఫుడ్స్ తిన్నాం, ధూమపానం, వ్యాయామం చేయకపోవడం, అంటే డైలీ ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఇటువంటి అలవాట్లు ఎప్పుడైతే మనం కొనసాగిస్తూ ఉంటామో అప్పుడు మనలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, క్రమక్రమంగా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మన రక్తనాళాలు అంటే బ్లడ్ సెల్స్ యొక్క గోడలకు అంటుకుంటుంది. కాలక్రమేణా అక్కడ కొవ్వు, కాల్షియం అండ్ అలానే ఇతర పదార్థాలు చేరి ప్లాక్ అనే ఒక పొర ఏర్పడుతుంది. దీంతో మన బ్లడ్ సెల్స్ యొక్క లోపల భాగం అనేది ఇరుక్కుపోతుంది. అంటే మన గుండెకి రక్తం వెళ్లే మార్గం ఉంటుంది కదా, ఈ మార్గం అనేది మూసుకుపోయే అవకాశం ఉంది. ఇదంతా ఒక్కసారిగా జరగదు, కొన్ని సంవత్సరాల పాటుగా మనం తినే ఫుడ్స్, మన యొక్క హ్యాబిట్స్ దీని మీద డిపెండ్ అవుతుంది. చాలా కేసెస్ లో ఈ బ్లాకేజ్ వల్లే హార్ట్ అటాక్ అనేది వస్తుంది. కానీ అసలు కారణం ఏంటంటే ఈ చెడు కొలెస్ట్రాల్, కాల్షియం, ఈ మిగిలిన పదార్థాల ద్వారా ప్లాక్ అనే పొర ఏర్పడుతుంది అని చెప్పాను కదా. ఈ ప్లాక్ ఎప్పుడైతే పగులుతుందో, చిట్లిపోతుందో అప్పుడే హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఈ ప్లాక్ పగిలినప్పుడు మన శరీరం దాన్ని ఒక గాయం అని గుర్తించి అక్కడ రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. ఈ ఏరియాలో రక్తం గడ్డకట్టింది కదా, ఈ రక్తగడ్డ అనేది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మన బ్లడ్ సెల్స్ ని పూర్తిగా మూసేస్తాయి. ఈ మూసేయడం వల్ల ఏంటి, మన గుండెకి అందాల్సినటువంటి ఆక్సిజన్ సరిగా అందదు. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భాగంలో మన సెల్స్ అనేవి కొంచెం కొంచెంగా చనిపోవడం ప్రారంభం అవుతాయి. దీన్ని మనం హార్ట్ అటాక్ అని అంటున్నాం. చెస్ట్ పెయిన్, గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తుంది కదా చాలా మందికి. ఈ చెస్ట్ పెయిన్, గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా చాలా మంది హార్ట్ అటాక్ అని అనుకుంటారు. కొంతమంది హార్ట్ అటాక్ ని చెస్ట్ పెయిన్, గ్యాస్ట్రిక్ పెయిన్ అని లైట్ తీసుకుంటారు. మరి ఇది హార్ట్ అటాక్ పెయిన్ లేకపోతే చెస్ట్ పెయిన్ అని వ్యత్యాసం అంటే డిఫరెన్స్ గుర్తించడం ఎలా, దీని యొక్క లక్షణాలు ఏంటి అనేది చూద్దాం. మెయిన్ గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చెస్ట్ దగ్గర బాగా బిగుసుకుపోవడం, నొక్కేయడం, నొప్పిగా వస్తుంది. మెయిన్ గా చెప్పాలంటే లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్, భుజం, బ్యాక్ సైడ్ ఇదంతా కూడా లాగేస్తున్నట్టు, చల్లటి చెమటలు పట్టడం, వామిటింగ్స్, వికారంగా తీవ్రమైన అలసట వస్తుంది, ఇంకా ఊపిరి ఆడకపోవడం. ఈ లక్షణాలు ఏవైతే కనబడుతున్నాయో ఇది ఖచ్చితంగా హార్ట్ అటాక్ కి సూచన అవ్వదు. హార్ట్ అటాక్ వస్తున్నట్టు లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? ముందుగా వెంటనే వైద్య సహాయం కోసం కాల్ చేయాలి. అలానే మొత్తంగా వాహనం నడిపి ఆసుపత్రికి వెళ్ళే కంటే ఎవరిదైనా సహాయం తీసుకోవడం. ఎందుకంటే మన బాడీ అంతా కూడా అన్కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది. సో వైద్య సహాయం ఎంత తొందరగా అందితే మన గుండె కండరాలను అంత తొందరగా కాపాడే అవకాశం. హార్ట్ అటాక్ వచ్చి మనము బాధపడి వెనకదల ఫ్యామిలీని బాధపెట్టే కంటే అసలు హార్ట్ అటాక్ రాకముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ గా మనం తీసుకునే ఫుడ్ మీద డిపెండ్ అయింది. అలానే మన హ్యాబిట్స్. ఇప్పుడు చాలా డ్రింకింగ్, స్మోకింగ్, అలానే చెడు కొలెస్ట్రాల్ వచ్చే ఫుడ్స్ అంటే ఫ్యాటీ ఫుడ్స్, షుగర్ ఫుడ్స్, షుగర్ డ్రింక్స్, ఇవన్నీ కూడా లిమిట్ అనేది మెయింటైన్ చేయాలి. వాటర్ ఎక్కువ తాగడం, స్లీప్ అనేది 7 to 9 hours మెయింటైన్ చేయడం, ఫుడ్ తీసుకునే విషయంలో కూడా ఎటువంటి ఫుడ్ తీసుకున్నా చెక్ చేసుకోవడం, హెల్త్ చెకప్ కూడా చేసుకుంటూ ఉండాలి. షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంచుకుంటూ జాగ్రత్తలో ఉంటే ఎటువంటి హార్ట్ అటాక్ వెళ్ళే అవకాశం. చాలా మంది చెప్తారు కేవలం ఈ తాత్కాలికమైన జీవితంలో కొన్నిపాటి సంవత్సరాలు నచ్చింది తింటూ, నచ్చింది చేసేస్తూ, కొన్ని సంవత్సరాలు సుఖాలు అనుభవిస్తూ చనిపోతే బెటర్ కదా. ఈ చనిపోయేటప్పుడు ఎలా ఉంటుంది, బెడ్ మీద పడుకొని వీళ్ళు బాధపడి వెనకదా ఫ్యామిలీని బాధపెట్టి అవసరమా? ఇటువంటిది రాకూడదు అంటే ఈ చిన్న చిన్న గుడ్ హ్యాబిట్స్ ని అలవాటు చేసుకుంటూ ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో వాటిని మెల్లమెల్లగా, అంటే అంతా ఒకసారి వదిలేము, అంతా ఒకసారి మార్చుకోలేము. మెల్లమెల్లగా చిన్న చిన్న హ్యాబిట్సే ఫ్యూచర్ లో మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హార్ట్ అటాక్ అనేది ఒకసారిగా రాదు కదా, కొన్ని సంవత్సరాల పాటుగా మన హ్యాబిట్స్ మీద డిపెండ్ ఉంది. కాబట్టి మన హ్యాబిట్స్ ని కొంచెం కొంచెంగా మార్చుకుంటే మన ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే మన గుండె అనేది మన బాడీ పార్ట్స్ కి మొత్తం బ్లడ్ అనేది పంపు చేస్తుంది. కాబట్టి గుండెని కాపాడుకోవడం కూడా మన బాధ్యత. ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, మన హ్యాబిట్స్ లోను. వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్